హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. ఈరోజు మరి భారత్ శక్తి పేపర్లో ప్రధానమైనటువంటి ఒక ఆర్టికల్ ఇక్కడ మనకు రావడం జరిగింది. అది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు మరి ఇండ్ల స్థలాలు కావాలని మరి గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నటువంటి మరి చూస్తున్నాము. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా అక్కడో ఇక్కడో కొద్ది మందికి మరి ఇండ్ల స్థలాలు ఇచ్చినటువంటి సందర్భాలు చూసినాము. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా మరి చాలామంది ఎవరైతే మరి ఎలాంటి మరి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ప్రజలకు ప్రభుత్వాన్ని మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టితో మరి తీసుకెళ్ళి మరి ఆ సమస్యల మీద పోరాటం దిశగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు మరి అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండానే 200 గజాల స్థలాన్ని ఇండ్ల స్థలాన్ని ఇవ్వాలని మరి ఇక్కడ జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నటువంటి వార్తకు సంబంధించినటువంటిదే మన భారత్ శక్తిలో వచ్చినటువంటి ఒక వార్తను ఇక్కడ మనం చూసుకుందాం. ఇక్కడ గ్రేటర్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఒక వార్త ఇక్కడ చూస్తున్నాము. జిహెచ్జే సొసైటీ డిమాండ్ దీన్ని నిన్న నిర్వహించినటువంటిది మరి జిఎస్ఐజే సొసైటీ డిమాండ్ ఇక్కడ చేసినటువంటి ఒక వార్తను చూస్తున్నాము. అక్రిడేషన్తో సంబంధం లేకుండా 200 చదరపు గజాలు కేటాయించాలి. జర్నలిస్టులు ఎవరైతే అర్హులైనటువంటి జర్నలిస్టులు ఉన్నారో అక్రిడేషన్ కార్డు ఉంటేనే కాకుండా అక్రిడేషన్తో సంబంధం లేకుండానే జర్నలిస్టులకు 200 గజాల స్థలాన్ని కేటాయించాలని ఇక్కడ మరి జిహెచ్జే సొసైటీ డిమాండ్ చేసినటువంటి వార్తను చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్వసభ్య సమావేశం విజ్ఞప్తి. ఈ యొక్క సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి ఒక డిమాండ్ చేసినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్వసభ్య సమావేశ విజ్ఞప్తి మద్దతు ప్రకటించిన కోదండరాం. మరి వీళ్ళు ఏదైతే డిమాండ్ చేసిండ్రో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పినటువంటి దానికి మరి కోదండరాం మద్దతు తెలిపినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే వర్కింగ్ జర్నలిస్టు చట్టం ప్రకారం అన్ని విభాగాల జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టు మ్యాచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశము డిమాండ్ చేసింది. ఇది మామిడి సోమయ్య మరి దానికి నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాజ గానసభ ప్రధాన వేదికగా బుధవారం సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య మరి ఈ యొక్క డిమాండ్ చేసినటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తున్నాము. దానికి సంబంధించినటువంటిది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఇది గ్రేటర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తోటి నిన్న త్యాగరాజ గానసభలో నిన్న నిర్వహించినటువంటి మరి సమావేశానికి ఇంతమంది జర్నలిస్టులు కూడా హాజరైనటువంటి ఈ ఫోటోను కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇది మామిడి సోమయ్య అధ్యక్షత జరిగినటువంటి సమావేశం. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు న్యాయస్థానం తీర్పులు ప్రభుత్వ వైఖరిపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్నా జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు సమస్య పరిష్కారం కాకపోవడంపై సీనియర్ జర్నలిస్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడో అక్కడో మరి సబితా ఇంద్రారెడ్డి కొద్దిమందికి అక్కడక్కడ జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుతోటి కొద్దిమందికి ఇచ్చుకున్నటువంటి సందర్భాలు చూసినాము. మరి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి జర్నలిస్టుల సమస్యలను విస్మరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇలా తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇలా ఒక వేదిక తయారు చేసుకొని వాళ్ళకు కూడా వాళ్ళ డిమాండ్స్ కూడా ప్రభుత్వం స్వీకరించి వాళ్ళకు కూడా న్యాయం చేసే దిశగా పనిచేస్తున్నప్పుడు మరి ఈ పాత్ర తెలంగాణ ఉద్యమంలో మరి జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. మరి గత ప్రభుత్వాన్ని మరి పారదోలే దాంట్లో కూడా ప్రధాన భూమిక పోషించినటువంటిది జర్నలిస్టులే. మరి అలాంటి వాళ్ళకి ఎలా మొండి చేయి చూపుతున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ఎందుకింత మరి చిత్తశుద్ధి లేకనా, జర్నలిస్టులు అంటే మరి అంత చులకనా, ఎందుకు మరి ఇట్లా ఈ విధంగా చేస్తున్నారని చెప్పి నిన్న సమావేశం పెట్టుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి మరి వార్త ఇక్కడ చూస్తున్నాం మనం. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం కాకపోవడంపై సీనియర్ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి లేదా అందులోని సభ్యులకు తక్షణమే
ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం ఆమోదించారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మరి 200 గజాల ఇండ్ల స్థలాన్ని కేటాయించాలని నిన్నటి సమావేశంలో మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశం జర్నలిస్టులకు సంబంధించింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. వివక్ష లేకుండా ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇవ్వాలి. వీళ్ళు ఎక్కడ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు ఈ జర్నలిస్టులు అంటే, ఎలాంటి వివక్ష లేకుండా ఫ్యూచర్ సిటీ ఏదైతే ఇప్పుడు నిర్మాణం జరుగుతుందో ఆ ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అది కూడా అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలం ఇవ్వాలని, ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదని సమావేశం కోరింది. మరి ఇక్కడ ఎలాంటి వివక్షలు పోకుండా ఎవరికి కూడా మరి ఇక్కడ ఎవరైతే నిజమైన మరి ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారో అక్రిడేషన్ కార్డు ఉంటేనే అనేటువంటి ఆప్షన్ లేకుండా ప్రతి ఒక్క జర్నలిస్టుకు మరి 200 గజాల ఇళ్ల స్థలాన్ని, అది కూడా ఫ్యూచర్ సిటీలోనే కేటాయించాలని ఇక్కడ ఈ సభ డిమాండ్ చేసినటువంటి వార్తను చూస్తున్నాము. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాల జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో 200 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలని ఈ యొక్క సభ డిమాండ్ చేసినటువంటి చూస్తున్నాం. ఇక్కడ ఏమడుగుతున్నారు వీళ్ళు, ఫ్యూచర్ సిటీలోనే, ఎక్కడనో కాదు, ఫ్యూచర్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాలు, ఫోటోగ్రాఫర్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అన్ని విభాగాలంటే ఈ జర్నలిజంలో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, పేపరు, ప్రింట్ మీడియా అందరు కలిసి కూడా వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ సిటీలో మరి 200 గజాల చదరపు గజాల జాగను, ఇంటి స్థలాన్ని మరి వీళ్ళందరికీ కూడా కేటాయించాలని ఈ సభ డిమాండ్ చేసినటువంటి వార్తను చూస్తున్నాము. 18 ఏళ్లుగా ఎదురు చూపులు మామిడి సోమయ్య ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గత మరి దశాబ్ద కాలానికి పైగా 18 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి మామిడి సోమయ్య ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి యొక్క ఎలాంటి వివక్ష లేకుండా ఈ యొక్క అర్హులైనటువంటి జర్నలిస్టులకు మరి 200 గజాల చదరపు అడుగుల గజాల భూమిని, ఇంటి స్థలాన్ని కేటాయించాలని మరి 18 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ పోరాటానికి మరి వీళ్ళు స్పందించి ఈ 200 గజాల జాగను ఇస్తారా లేదా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి మామిడి సోమయ్య మాట్లాడినటువంటి మరి ఇక్కడ డిమాండ్ చేసినటువంటి వార్తలు కూడా ఇక్కడ చూస్తున్నాము. సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, సొసైటీలో సభ్యత్వం తీసుకున్న 1350 మంది గ్రేటర్ జర్నలిస్టులు గత 18 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం నిరీక్షిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేసిందని, కనీసం ప్రస్తుత ప్రభుత్వం అయినా చొరవ తీసుకొని ఆదుకోవాలని కోరారు. ఇది ఈ సొసైటీలో సభ్యత్వం చాలా మంది తీసుకున్నారు. మరి గత ప్రభుత్వం విస్మరించింది జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా స్పందించి మరి 200 గజాల స్థలాన్ని ఫ్యూచర్ సిటీలో ఇవ్వాలని ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేసినటువంటి వార్త చూస్తున్నాం. కనీసం ప్రస్తుతం ప్రభుత్వం అయినా చొరవ తీసుకోవాలని కోరారు. ఇళ్ల స్థలాలు దక్కకుండానే ఇప్పటికే ఎంతో మంది జర్నలిస్టులు కన్నుమూయడం బాధాకరము. ఇండ్లు వస్తాయని 18 ఏళ్ల నుంచి ఎదురు చూసి ఆ ఇండ్లు రాక పాపం వాళ్ళ అసంతృప్తితోనే చనిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నారు. మరి ఇకనైనా కళ్ళు తెరుచుకొని ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా జర్నలిస్టులకు వాళ్ళు ఏం గొంతమ్మ కోరికలు లేవు, నివాసం ఉండడానికి ఇల్లు, వాళ్ళకేం ఉద్యోగం రాదు, వాళ్ళకేం జీతం రాదు, నిస్వార్థంగా సమాజాన్ని సేవ చేసేటువంటి జర్నలిస్టులకు 200 గజాల స్థలం ఇవ్వమని ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన కోరిక కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు 200 గజాల చదరపు గజాల ఇంటి జాగను ఫ్యూచర్ సిటీలో అందించాలని చెప్పి మాత్రం ఈ సభ డిమాండ్ చేసినటువంటి చూస్తున్నాం మనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు మంత్రులను కలిసి విన్నవించినప్పటికీ స్థలాలు కేటాయింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును సాకుగా చూపిస్తూ ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని ఇటీవల జరిగిన మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో కానీ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రసంగంలో కానీ మరి ముఖ్యమంత్రి జర్నలిస్టుల సంక్షేమము, ఇళ్ల స్థలాల ప్రస్తావన తీసుకురాకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవోల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి జర్నలిస్టు సొసైటీలకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మరి మొన్న జరిగినటువంటి 2వ తారీఖు నాడు జరిగినటువంటి మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో కూడా జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశం కూడా ఎక్కడ మాట్లాడిన దాఖలాలు. కనీసానికి మొన్న జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలల్లో మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి జర్నలిస్టులకు 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి జర్నలిస్టులకు 200 గజాల స్థలాన్ని
కేటాయించనున్నది అని చెప్పి ఒక్క ప్రకటన చేస్తే బాగుండు అని చెప్పి ఇక్కడ వీళ్ళు మాట్లాడినటువంటి సందర్భం చూస్తున్నాం. జర్నలిస్టుల పోరాటానికి కోదండరాం మద్దతు. అనివార్య కారణాల వల్ల ఈ సమావేశానికి నేరుగా హాజరు కాలేకపోయినా శాసన మండలి సభ్యుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఫోన్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు. నిన్న ఏదైతే జరిగిందో త్యాగరాయ గాన సభలో జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమావేశానికి మరి కోదండరాంను ఆహ్వానించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయి ఆయన ఫోన్ ద్వారా సందేశాన్ని ఆ మీటింగ్లో ఆ సమావేశంలో వినిపిస్తూ నా మద్దతు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చు. గ్రేటర్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ డిమాండ్లకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే కోదండరాం సార్ ఇప్పుడు మరి తెలంగాణ ఉద్యమకారులకు కూడా వాళ్ళకు సంఘీభావం తెలుపుతూ వాళ్లకు పూర్తి మద్దతునిస్తూ మరి తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలతో పాటు పెన్షను ఇలాంటి సౌకర్యాలు కల్పించే దిశగా మరి అడుగులేసినటువంటి కోదండరాం సారు ఇప్పుడు జర్నలిస్టుల పక్షాన్ని కూడా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే అని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతానని చెప్పి నిన్న ఈ సభను ఉద్దేశించి మరి ఫోన్ ద్వారా ఆ సమాచారం ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ మన కోదండరాం సార్ కూడా జర్నలిస్టులకు సంఘీభావం తెలిపినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే అత్యవసర విధి నిర్వహణ వల్ల హాజరు కాలేకపోయినా సర్వసభ్య సభ్యుడు ఎం అనిల్ కుమార్ యాదవ్ సైతం సొసైటీ తీర్మానాలకు తన మద్దతును తెలియజేశారు. అంతకుముందు సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ వార్షిక నివేదికను సమర్పించారు. ఈ సమావేశంలో రాజకీయ నేత నైసిద్ధం సత్యనారాయణమూర్తి, తెలంగాణ జనసమితి గ్రేటర్ బీసీ విభాగం అధ్యక్షుడు జస్వంత్, సీనియర్ జర్నలిస్టులు తీగవరపు శాంతి, నాగవాణి, సొసైటీ కోశాధికారి తన్నీర్ శ్రీనివాస్, పాలకుల మండలి సభ్యులు, డైరెక్టర్లు ఎర్రమిల్లి రామారావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇది మరి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి మరి ఈ కథనం మన భారత్ శక్తిలో వచ్చింది. ఇది 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి మరి ఈ యొక్క జర్నలిస్టులకు మాత్రము మరి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని చెప్పి మరి వీళ్ళు నిన్న సమావేశం పెట్టుకొని ఇక్కడ మామిడి సోమయ్య అధ్యక్షతన 18 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ గత ప్రభుత్వం కూడా విస్మరించినటువంటిది అంశాన్ని గుర్తు చేస్తూ నిన్న త్యాగరాయ గాన సభలో సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రేటర్ హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాలకు చెందినటువంటి జర్నలిస్టులందరూ కూడా ఎలాంటి షరతులు లేకుండా అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరూ కూడా 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ ఆశకు మరి నిరాశ చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వీళ్లకు ఫ్యూచర్ సిటీలో 200 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని నిన్న సభ తీర్మానం చేసి మరి మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి హాజరు కావాల్సినటువంటి ఎమ్మెల్సీ కోదండరాం సారు కొన్ని కారణాల వల్ల రాకపోవడం, ఆయన ఫోన్ ద్వారా సందేశాన్ని పంపి నా పూర్తి సంపూర్ణ మద్దతు మీకు ప్రకటిస్తున్నాను, నేను మీ ఇండ్ల స్థలాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సావధానంగా అందరికీ గుడ్ న్యూస్ చెప్పే విధంగా నేను సహకరిస్తానని చెప్పి మద్దతు తెలిపినటువంటి కోదండరాం సారు మరి ఇట్లా మరి గత ప్రభుత్వం విస్మరించింది కాబట్టి ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం ఇస్తుందనే ఆశతోటి వచ్చినటువంటి జర్నలిస్టులందరూ కూడా మరి 200 గజాల స్థలం వస్తే ఇల్లు కట్టుకొని ఆ నిరుపేదలైనటువంటి జర్నలిస్టులు కనీసం ఉండడానికి ఇల్లన్నా వస్తుందనేటువంటి ఆశతో 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సాకారం చేయడానికి ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తెలంగాణ మరి గ్రేటర్ హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరూ కూడా మరి 200 గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని ఈ సభ డిమాండ్ చేసినటువంటి దానికి మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే ఆ నిర్ణయం తీసుకొని మరి నిన్న చెప్తే బాగుంటుండే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు మరి మేము 200 గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తున్నాం అని చెప్తే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండే, బాగుంటుండే. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. మరి మీరు పూర్తి విచారణ చేసి వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్ సిటీలో ఇండ్లు ఇచ్చినట్లయితే వాళ్ళు మరి ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య మరి ఎంతో సర్వీస్ చేసేటువంటి జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని ఈ సభ డిమాండ్ చేస్తుంది. కాబట్టి మరి ఈ వీడియోను చివరి దాకా మరి సీఎం రేవంత్ రెడ్డికి చేరే విధంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా ప్రతి జర్నలిస్టు ఈ తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు కూడా ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డికి చేరే విధంగా వీటన్నిటి కూడా ఫార్వర్డ్ చేయాలని ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ
ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు చూడనటువంటి వాళ్ళు, ఇప్పుడు చూసే వాళ్ళు దీన్ని లైక్ బటన్ నొక్కి ఒక షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేపి మరి గ్లోబల్ 360 టీవీని చూడాలని. ఎందుకంటే దీంట్లో జర్నలిస్ట్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంది. మీరు మధ్యన వదిలేస్తే మీకు అది అర్థం కాదు కాబట్టి ఇందులో మనకు సంబంధించినటువంటి వార్తే ఉంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూస్తారని నమ్ముతూ మీ అందరితో మరి ఈ యొక్క విషయాన్ని షేర్ చేసుకున్నందుకు అందరికి కూడా మరి ఈ వీడియోను చూడాలని కోరుకుంటూ నమస్తే, సెలవు.